ఫుటేజ్ అతని ఫోన్లో మాత్రమే ఉంటుందని ఆమెకి తెలుసు. కావాలని రెచ్చగొట్టే పని మొదలెట్టింది. అతను చూస్తున్నాడా లేదా అనే డౌట్ లేదు. ఇందాక శృతికి వార్నింగ్ ఇచ్చాడు అంటే వాచ్ చేస్తున్నట్టేగా. ఇదేంటి ఫ్యాన్ స్లోగా తిరుగుతుందని వినబడేలా చెప్పి స్పీడ్ పెంచి నవ్వుకుంది. 2 నిమిషాలు అక్కడే షో చేసి ఇక చాలే ఏడుస్తాడని వెనక్కి తిరిగేంతలో అలారం సౌండ్ రూమ్ అంతా దద్దరిల్లేలా మోగింది. అదిరిపడి వీపు చరుచుకుంటూ అది క్యామ్ నుంచి వచ్చిన సౌండ్ అని గుర్రుగా చూసి, ఇలా కాదురా నీ పని చెప్తా అని పైటని పైన లేకుండా తీసి నడుం చుట్టూ చుట్టుకుని క్యామ్ ఎదురుగా చైర్లో కూర్చొని ఫోన్లో రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకుని ల్యాపి ఆన్ చేసింది. వింటూ చూస్తూ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తావు నవ్వుకుంటూ. బ్రేక్ టైం వరకు వర్క్ చేసి శృతికి కాల్ చేసి జ్యూస్ తీసుకురమ్మని పళ్ళు సర్దుకొని డోర్ అన్లాక్ చేసింది. తనుజ, మీ మామ ఇంకా టిఫిన్కి రాలేదు. టేబుల్ సర్దుతూ రేవతి అడిగింది. ఏమో అత్తయ్య, నాకు కూడా తెలియదు. ఈ పాటికే వచ్చేసి ఉండాలి. వెళ్ళి పిలుచుకురా. అత్తయ్య, మామయ్యతో ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటారు? ఆయన చేసిన మోసం మర్చిపోయేంత చిన్నది కాదు తనుజ. భార్య ఉండగా మొగుడు మరో ఆడదానితో తిరిగితే ఆమె మనసు ఎంత క్షోభకు గురవుతుందో తెలుసా? ఆ ఏజ్ అలాంటిది. నిజమే, మామయ్య తప్పు చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి ఆయన్నే చూసుకోవడం లేదుగా. ఏం కావాలన్నా మీరే కేర్ చేస్తున్నారు. టైంకి తింటున్నారా లేదా అని చెక్ చేస్తారు. వయసు వేడిలో పని ఒత్తిడిలో మామయ్య బుద్ధి మందగించి ఉండొచ్చు, కానీ అది సరిదిద్ది దారికి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అత్తయ్య. కేవలం మీ జంటని చూస్తూ పెరిగిన కౌశి ఎన్ని బాధలు పడ్డాడు. ఇప్పుడు తన మ్యారిటల్ లైఫ్ కూడా సరిగా లేదు. ప్రియా బాధ మీకు అర్థం కావడం లేదా? మీరు మామయ్య కలిసిపోతే కౌశి ఆటోమేటిక్గా ప్రియాని బాగా చూసుకుంటాడు. నేనే ఎందుకు వెళ్ళాలి తనుజ? ఆడదానికైనా బంధాలు బాధ్యతలు, మగాడికి అవసరం లేదా? ఆయన తప్పు చేశారు, వచ్చి నాకు సారీ చెప్పొచ్చుగా. ఒక్కరోజు కూడా ఆ పని ఆయన చెయ్యరు. మగాడు కదా, రోసం పౌరుషం అడ్డు వచ్చాయి. మరి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? ఆవేదనగా అంది. ప్రేమ ఉన్న చోట వాటికి తావు లేదని నా అభిప్రాయం. భార్య దగ్గర భర్తే తగ్గితే అది పరువు పోయే విషయం కాదని మామయ్యకు తెలియడం లేదు. అది మీరు అర్థమయ్యేలా చేయొచ్చుగా. ఎలా తనుజ? నేను ఉపాయం చెప్తాను, మీరు చెయ్యండి. వద్దు, ఆయనతో ఇక వేగే ఓపిక లేదు నాకు. ప్లీజ్, ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ ట్రయల్. మీ జీవితంలో ఆయనకి మరో అవకాశం ఇచ్చి చూడండి అంటూ ఫుడ్ రేవతికి ఇచ్చి ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తానని పైకి వెళ్ళిన తనూజ కాసేపటికి వచ్చి రేవతిని వెళ్ళమంటే నేను వెళ్ళను అంది. మీరు మామయ్యతో మాట్లాడొద్దు, పిలవద్దు, ఆయనే వస్తారు, మీరు వెళ్ళండి అని బలవంతంగా పంపించింది. కోడలి ఆతృతకు ఇక వాదించలేక వెళ్ళింది రేవతి. రూమ్ వరకు వెళ్ళాలన్న ఆమెకి ఎలాగో ఉంది. తను ఉండగానే మరో అమ్మాయితో ఇల్లీగల్ ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్న భర్త మీద ఏం ఫీలింగ్ ఉంటుంది ఆమెకు? ప్రేమనే మాటే మర్చిపోయింది. గది వరకు వచ్చిందో లేదో అక్కడ వేసిన ఆయిల్ మీద కాలు పెట్టడంతో జర్రున జారిపోతూ అమ్మా అని అరిచింది. అంతకుముందే తనూజ మామగారిని పిలవడంతో అప్పుడే డోర్ తీస్తున్న నిరంజన్ గారు రేవతి పడిపోతుంటే చప్పున పట్టుకున్నారు. ట్రే కింద పడింది. నూనె మీద నిరంజన్ కూడా అడుగు వేయడంతో స్లిప్ అయ్యి వెనక కార్పెట్ మీద పడ్డారు. రేవతిని నిరంజన్ గట్టిగా పట్టుకోవడంతో అతని మీద ఉందామె కింద పడి కలుక్కుమన్న వెన్ను శబ్దం రేవతికి వినిపించి గబగబా లేచి నిరంజన్ ఏమైంది అని కంగారుగా అడిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత భార్య నోటి నుంచి తన పేరు వింటున్న నిరంజన్ నొప్పిని సైతం మర్చిపోయి రేవతి అని పిలిచారు ఆరాటంగా. ఇద్దరు చూపులతోనే పలకరించుకున్నారు. ఆయన్ని లేవదీసి దెబ్బలు తగిలాయా నిరంజన్ అంది కంగారుగా. వెన్నెముకలో ఓ పూస కదిలినట్టు ఉన్న భార్య కళ్ళలో ప్రేమకు తనని తాను మర్చిపోయి పర్లేదు రేవతి, ఐఎమ్ ఫైన్ అంటూ లేవడానికి చూశారు, కానీ బాడీ కదలలేదు. ఆమెకు అర్థమైంది ఏదో తేడా కొట్టిందని. ఆయన చెయ్యి మెడ చుట్టూ వేయించుకుని నెమ్మదిగా లేపి బెడ్ మీద పడుకోబెట్టి ఇంటి డాక్టర్కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. రేవతి, నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావా? ఆమెనే చూస్తూ అడిగాడు. ప్రేమంటే మిమ్మల్ని లేవదీసి డాక్టర్కి కాల్ చేయడమా? రేవతి, ఇంతకన్నా ఎక్కువే ఇచ్చాను కదా నిరంజన్ మీకు. ప్రేమించాను, నా వాళ్ళని సైతం మీకోసం వదిలేసుకున్నాను.
నా ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని మీకోసం పిల్లల కోసం వదులుకున్న నా ప్రేమ మీకు కనిపించలేదు. అప్పుడు అందంగా ఉండే అమ్మాయిలో కనిపించింది. నా మీద మోజు తీరిపోయింది కదా. ఇప్పుడు మీ ఇంటి పేరుని వాళ్ళు ఎవరైనా పంచుకున్నారా? మీకు వారసులను ఇచ్చింది నేనా వాళ్ళ? ఏ భార్య అయినా తన భర్త ఎంత కిరాతకుడు అయినా భరిస్తుంది, కానీ మరో ఆడదానితో పక్క మీద చూస్తే మాత్రం భద్రకాళి అవుతుంది. నేను నా హక్కుల కోసం పోరాడాను. నీకు అది నచ్చలేదు. ఇన్నాళ్ళు కూడా మీకు దగ్గరగా ఉన్నాను. ఎందుకు ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలి అనిపించలేదు మీకు? రేవతి, నేను నీ ప్రేమకు అర్హుణ్ణి కాదని, నేను ఆ విలువని పోగొట్టుకున్నానని నీతో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేకపోయాను. నీ లైఫ్లో నేను తప్ప మరో మగాడు ఇప్పటికీ కూడా రాలేదని తలుచుకుంటే ఎంత ప్రౌడ్గా, గర్వంగా, గొప్పగా ఉంటుందో. నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చిన ప్రతిసారి ఐ ఫీల్ గిల్టీ రేవతి. క్షమార్పణకి కూడా ఒక హద్దు ఉంటుంది. నేను అది క్రాస్ చేసేసాను. మన కౌశిని చాలా దారుణంగా ట్రీట్ చేశాను. ఇవాళకి వాడి నోటి నుంచి డాడీ అనే పిలుపుకి నోచుకోలేదని గుర్తొచ్చినప్పుడల్లా నా మీద నాకే అసహ్యం వస్తుంది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ రేవతి రెండు చేతులు పట్టుకొని, నన్ను క్షమించు రేవతి, ఈ పదానికి కూడా మచ్చ తెచ్చానని ఆమె అరచేతుల్లో మొహం పెట్టుకుని ఏడ్చాడు. జ్యూస్ తాగుతూ శృతితో మీటింగ్ పెట్టుకుంది ప్రియ. శృతి మాత్రం సెకండ్కి వాచ్ చూసుకుంటుంది. అరే, ప్రశాంతంగా కాసేపు కబుర్లు చెప్పుకుందామని పిలిస్తే ఎందుకే అన్నిసార్లు వాచ్ చూస్తున్నావు అంది ప్రియ. బ్రేక్ టైం అయిపోతుందని చెప్పి టైం ఓవర్, మళ్ళీ లంచ్ టైంలో కలుస్తాను బాయ్ అని పరిగెత్తింది బయటకి. కెమెరా వైపు ఓ డెడ్లీ లుక్ ఇచ్చి కాళ్ళు పట్టేస్తున్నాయని చైర్ పుష్ చేసుకుని ముందున్న మరో చైర్లో కాళ్ళు పెట్టుకొని బ్యాగ్ నుంచి బుక్ తీసుకుని రీడడం స్టార్ట్ చేసింది. కథలో లీనమైన ఆమె ఊపిరి భారమయ్యింది. గుండెలు బిగుతుగా మారాయి. ఓ రొమాంటిక్ థ్రిల్లర్ నవల అది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ చదువుతుంటే ఆమె పెదవులు అదురుతున్నాయి. ఒంట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గొంతు తడారిపోతుంటే చప్పున పుస్తకం మూసేసి ఊపిరి పీల్చుకొని లేచి పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ కూడా కెమెరా ఉంది, కానీ ఆఫ్లో ఉంది. దాని వంక చూసి చిలిపిగా నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి మొహం మీద చల్లని నీళ్లు కొట్టుకుని వచ్చిన ఆమె కెమెరా ఆన్ చేసి బెడ్కి ఎదురుగా పెట్టి శారీ పూర్తిగా విప్పేసి బెడ్ మీద పడుకుంది. తనలో తాపానికి రేగుతున్న కోరికల జ్వాలలు తన భర్తకి తెలియాలిగా ఆ పని మొదలెట్టింది. ఆమె నోటి నుంచి వచ్చే తీయని శబ్దాలు హెడ్ బాత్లో వింటున్న కౌశి మొహం పింక్ కలర్లోకి మారింది. అతని బాడీ ఆల్రెడీ బిగుసుకుంది. చెవులు డార్క్ పింక్లోకి మారి పళ్ళు కిటకిటలాడుతుంటే ఫోన్ ఆఫ్ చేసి జుట్టు పీక్కుంటున్నాడు. రాక్షసి, లోపల తిట్టుకుంటూ వచ్చిన డాక్టర్తో ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి ఇక్కడ అన్నాడు. బుల్లెట్ గాయం కదా సార్, కొంచెం సెట్ అవ్వాలి. రెస్ట్ లేకపోతే గాయం రేగుతుంది. రెస్ట్ ఇస్తాను, అయినా డిశ్చార్జ్ రాస్తే మీకు గౌరవంగా ఉంటుందని అంతకన్నా గౌరవంగా చెప్పిన కౌశిని చూసి వెంటనే రాస్తాను సార్ అని డాక్టర్ వెళ్ళిపోతే, ఇంకో 4 రోజులు ఉందాం కౌశి అన్నాడు అప్పుడే వచ్చిన యశ్వంత్. నువ్వు టక్కున చెప్పి నువ్వు పోరా, నాకు పని ఉందని అన్నాడు. ఏం పనిరా కూర్చుంటూ అడిగాడు. పోబే, అన్నీ చెప్పాలా నీకు? డిశ్చార్జ్ ఫార్మాలిటీలు చూడిపో అని యశ్వంత్ని బయటకు తరిమేశాక ఫోన్ ఆన్ చేశాడు. ప్రియా ఎట్ పీక్ మూమెంట్లో ఉంది. మరోసారి ఆమె ఉలిక్కి పడేలా అలారం మోగించాడు. దెబ్బకు లేచి కూర్చొని సచ్చినోడా అని తిట్టుకుంటూ ఒంటి మీద బట్టలు కింద విడిచేసి వాష్రూమ్లోకి వెళ్తూ క్యామ్కి కన్ను కొట్టి పెదవులు ముద్దుగా సున్నాలా చుట్టి కిస్సి ఇస్తూ కవ్వించి మరీ వెళ్ళింది. చాలా ఆలస్యం అయింది నిరంజన్. ఇన్నేళ్ల మన లైఫ్లో ఎన్ని ప్రీసియస్ హ్యాపీ మూమెంట్స్ని మిస్ అయ్యామో తెలుసా? అమ్మ నాన్నగా దగ్గరుండి కౌశికి పెళ్లి చేయాల్సింది పోయి వాడికి పెళ్ళయింది అన్న విషయం కూడా యశ్వంత్ చెప్తే తెలుసుకున్నాం. మన కారణంగా ప్రియ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. తనకి తన పేరెంట్స్ కావాలి, కౌశి కావాలి. ఓ రకంగా కౌశి ప్రేమ కోసం వార్ చేస్తుంది. రేవతి, ఏం చేయాలో చెప్పు. ఇక నుంచి నువ్వేం చెప్తే అది వింటాను. మన కౌశి మన అందరితో తిరిగి మామూలుగా మాట్లాడాలి. మనలా వాడి లైఫ్ ఉండకూడదు. భార్యతో పిల్లలతో సంతోషంగా మనతో కలిసి ఉండాలి. తాతయ్యగా వాడి పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలని ఆశగా ఉంది రేవతి. అందుకోసం ఏమైనా చేస్తాను, చెప్పు. సారీ టు డిస్టర్బ్ బోత్ ఆఫ్ యూ. డాక్టర్ గొంతుకి ఇద్దరూ చూశారు. డాక్టర్తో పాటు వెనకే వచ్చిన తనూజ. సారీ అత్తయ్య, మావయ్య గారు, మీ ఇద్దరిని ఎలా కలపాలో తెలియక నేనే ఈ పని చేశాను. మీ గురించి ఆలోచించలేదు అంది.
నాకేం కాలేదమ్మా. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా రేవతి మళ్ళీ నాతో మాట్లాడుతుంది. బికాజ్ ఆఫ్ యూ మై చైల్డ్. డాక్టర్ నవ్వుతూ నన్ను కొంచెం చెకప్ చేయనివ్వండి నిరంజన్ అనడంతో రండి అని పక్కకు జరిగింది రేవతి గారు. డాక్టర్ నిరంజన్ని చెక్ చేసి నథింగ్ టు వరీ నిరంజన్ కండ ఒత్తుకుంది. ఈ పెయిన్ కిల్లర్ స్ప్రే చేసి లైట్గా మసాజ్ చేస్తే తగ్గిపోతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి అని వస్తూ తెచ్చిన మెడిసిన్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు. మామగారి కోసం వేడివేడి సూప్ తెచ్చిన తనూజ హ్యావ్ ఏ నైస్ డే అని నవ్వుతూ చెప్పి ఈ గుడ్ న్యూస్ యశ్వంత్కి చెప్పడానికి వెళ్తే భర్తకి సూప్ తాగించిన రేవతి వెనక్కి తిరగమని వీపుకు స్ప్రే చేసి మసాజ్ చేస్తుంటే నిరంజన్ గుండె వెలువెల్లాడింది. ఇన్నేళ్ళు ఈ ప్రేమను ఎలా కోల్పోయానని గిల్టీ ఫీలింగ్ ఆవరించి రేవతి 2 చేతులు పట్టుకొని మరోసారి క్షమించమని చెప్పాడు. నా శాడిస్ట్ ఏం చేస్తున్నాడు అని కౌశి ఊహల్లో లాలపోసుకుని టవల్తో వచ్చిన ప్రియ కష్టంగా ఒక్కో వస్త్రం ధరించి రెడీ అయ్యి బయటికి వచ్చింది. ఎంటీ క్యాబిన్, ప్రతి చోట కౌశి ఫ్రాగ్రెన్స్ తను సెన్స్ చేస్తుంది. పడుకున్న బెడ్ నుంచి హత్తుకున్న పిల్లో వరకు ప్రతి చోట అతని గుర్తు వదిలినట్టే ఉన్నాడు. ఇంత మాయ ఎలా చేశావురా అనుకుంటూ ఇక వర్క్ చేసే మూడ్ లేక లంచ్ టైంకి ఇంటికి వెళ్తున్నా అని శృతికి చెప్పి కిందకి వచ్చేసింది. డ్రైవర్ రెడీగా ఉండటంతో ఇంటికేనా మేడం అన్నాడు. ఇంత త్వరగా ఇంటికి వెళ్ళి చేసేదేముందని పింకీని చూడాలనిపిస్తుంటే బావగారి ఇంటికి పోనివ్వమంది. ఇంతలో తనూజని కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసి అక్క నేనే ఇంటికి వస్తున్నా, ఇంతలో నువ్వే కాల్ చేశావు అంది హ్యాపీ స్మైల్తో. అవునా, నీకు గుడ్ న్యూస్ చెబుదామని చేశా ప్రియా. గుడ్ న్యూస్? పింకీకి తమ్ముడుగానే వస్తున్నారా ఏంటని నవ్వుతుంటే ఏయ్ కాదు అంది సిగ్గుపడుతూ. మరి గుడ్ న్యూస్ అంటే ఇంకేముంటుంది, అత్తయ్య మామయ్య మాట్లాడుకుంటున్నారు నిజమా అని తను వేసిన ప్లాన్ గురించి చెప్పి అస్సలు అనుకోలేదు ఇంత త్వరగా ప్యాచప్ అవుతారని. ఇద్దరిలో మాట్లాడుకోవాలి ఉన్న ఈగో అందుకు అడ్డొచ్చింది అక్క, అందుకే ఇన్నాళ్ళు ఎదురుగా ఉన్న ఆ పని చేయలేకపోయారు. నువ్వు కల్పించిన అవకాశం ఇద్దరిని ఒకటి చేసింది. ఏదైతే ఏంటి, అత్తయ్య మామయ్య ఒకటైతే అంతకన్నా ఇంకేం కావాలి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ విషయం మీ మరిది గారికి కూడా చెప్పు. కౌశికి నేను చెప్పలేను, వాళ్ళ అన్నయ్య చెప్తారులే. అయినా నమ్ముతాడా? నమ్మినా పట్టించుకుంటాడా? మీ ఆయన గురించి నీకే తెలియాలి తోడుకోడలా. తోడుకోడలు అని నిట్టూర్చి ఎప్పటికైనా మనమంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటామా అక్క అని అడిగింది. గట్టిగా కోరుకో, ఖచ్చితంగా ఉంటాం. అసలు ప్రేమ లేదు, పెళ్ళి వద్దన్నా వాడి చేత తాళి కట్టించుకున్నావు, ఈ చిన్న పని చేయలేవా? అదైతే నా కోసం కట్టాడక్క, ఇది మన ఫ్యామిలీ కోసం చేస్తాడా అని డౌట్. ఇంతకీ కౌశితో మాట్లాడావా? ఎక్కడా, ఆఫీస్కి రాలేదుగా. నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంటికి వచ్చాక వెళ్తాలే అంటుంటే ఇంకెందుకు, తను డిశ్చార్జ్ అయిపోయాడు అని చెప్పింది తనూజ. అప్పుడేనా? తనకి ఇంకా బుల్లెట్ గాయం తగ్గలేదు కదా, అప్పుడే ఎలా పంపిస్తారు? మీ శ్రీవారు రావాలనుకుంటే వాళ్ళు పంపేదేంటి, డాక్టర్ని బెదిరించి వచ్చేస్తాడు. ఎలా వేగాలమ్మా పిల్లాడితో? తనూజ నవ్వుతూ తన దగ్గరకు వెళ్ళు, మంచోడు కానీ మొండివాడు, నీకోసం పిచ్చిగా వెయిట్ చేస్తుంటాడు అనడంతో ఇప్పుడేగా తెలిసింది, వెళ్తున్నా అని. పింకీ ఎలా ఉందక్క అంది. షీఈస్ టూ గుడ్, రేపు వచ్చేయి, ఇక్కడే టైం స్పెండ్ చేద్దు అంది. ఫోన్ పెట్టేశాక డ్రైవర్తో తమ ఇంటికి పోనివ్వమంది. కార్ దిగి లోపలికి వచ్చింది. మెయిడ్ పల్లీలు పొట్టు తీస్తూ ప్రియాని చూసి అమ్మ అబ్బాయి వచ్చారు అంది సంతోషంగా. ఎక్కడున్నాడు అంది. పైన మీ గదిలో అని చెప్పింది. ఏమైనా తిన్నాడా? లేదు, బిడ్డ బాగా చిక్కిపోయాడు, తిండి నిద్ర లేదు కాబోలు. ఏమైనా చేసి పెట్టనా బాబు అని అడిగితే వద్దని వెళ్ళాడు. వేడిగా ఏమైనా చేసి తీసుకురా అని చెప్పింది ప్రియ. అన్నం కాకరకాయ కారం చేయించి పెరుగు ఫ్రూట్ సలాడ్ ట్రేతో పైకి వెళ్ళింది. తిడతాడా, లేదంటే మొన్నటిలా అరిచి బయటికి తరిమేస్తాడా? ఏం చేసినా వాడి కడుపు నింపకుండా తిరిగి వచ్చే సమస్య లేదని హార్ట్కి ధైర్యం చెప్పుకొని వెళ్ళేసరికి వాష్రూమ్లో వాటర్ సౌండ్ వినిపించింది. గది నీట్గా సర్ది వెయిట్ చేస్తుంటే టవల్తో వచ్చిన కౌశిక్ బెడ్ మీద ప్రియాని చూసి అవుట్ అని అరిచాడు. బెదరకుండా చూస్తుంటే చెప్పేది నీకే వినపడలేదా? ఈసారి సీరియస్గా ముందుకు వచ్చాడు. వినపడలేదు, కానీ కళ్ళకు మాత్రం మంచి సీన్ కనిపిస్తుందని అతని హాట్ ప్యాక్స్ చూస్తుంటే ఆమె రెక్క పట్టుకుని పైకి లేపి లాక్కెళ్తుంటే ఇది నా ఇల్లు, నా రూమ్, తరిమేసే హక్కు లేదు నీకు, వదులు.
మాట్లాడకుండా లాక్కెళ్తుంటే కడుపులో నొప్పిగా ఉంది కౌశి, లాగకు అంది రోపుతూ. బ్రేక్స్ పడి కౌశి ఆవేశంతో పాటు అడుగు కూడా ఆగింది. ఆమె గబగబా వెళ్ళి డోర్ లాక్ చేసి కీ జాకెట్లో వేసుకుంది. ఏయ్, చెవులు గట్టిగా మూసుకొని అరవకరా మగడ, కడుపులో నీ బాబు భయపడతాడని వెళ్ళి కౌశిని హత్తుకుంది. అందాలతో పాటు మెత్తని టమ్మీ కూడా బాడీకి తగిలింది. కౌశి కళ్ళు మూసుకొని కంట్రోల్ చేసుకుంటూ, తాకితే తాట తీస్తా, దూరం జరుగు. ఏది తీ చూస్తా. సిగ్గు లేదా వద్దంటుంటే పైన పట్టానికి? నా మొగుడు మీద పడ్డాను. ఎవడో మీద ఆమె మౌత్ ఒత్తుతూ ఉరిమి చూశాడు. విరిసిన మందారంలా నవ్వుతూ కన్ను కొట్టి, రా తిందాం ఆకలిగా ఉందని బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి అన్నం కలిపి నోటికి అందిస్తుంటే సీరియస్గా చూస్తూ, ఎందుకు ఇదంతా? నాతో నీకేంటి పని? మీ నాన్న రాగానే పరిగెత్తుకు వెళ్ళావు. నా మీద నేను కట్టిన తాడు మీద ఏమాత్రం రెస్పెక్ట్ అండ్ లవ్ లేవు నీకు. ఓన్లీ సొసైటీలో నీ పరువు మీ నాన్న పరువు పోకూడదని కట్టించుకున్నావు. నువ్వు అనుకున్నది జరిగిందిగా, ఇంకా నాతో ఏం పని? రక్తం కారుతున్న కాలి కట్టు చూసి లేచి కౌశిని చైర్లో పడేసి కట్టు తీసి క్లీన్ చేసి బ్యాండేజ్ చుడుతుంటే బుగ్గలు పట్టి పైకెత్తి, ఇలాంటి చీప్ ట్రిక్స్కి నేను పడను. కౌశి అరచేతికి ముద్దు ఇచ్చి సారీ అంది. అసహనంగా మొహం తిప్పేశాడు. అతని చెయ్యి తీసి పొట్ట మీద పెట్టుకొని, వీడు నిన్ను మిస్ అవుతున్నాడని బయట తీస్తుంటే అది తీసావో ఇప్పుడే డెలివరీ అవుతావు అని వార్నింగ్ ఇస్తుంటే చీర మొత్తం విప్పి అతని మొహాన కొట్టి బెడ్ మీద ఉన్న షర్ట్ తీసి వేసుకుంది.